ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఇటీవల ఒక పెద్ద పులి సంచారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అడవుల్లో ఉండాల్సిన పెద్ద పులి ఇప్పుడు గ్రామాల సరిహద్దుల్లో కనిపించడం స్థానిక ప్రజల్లో భయాన్ని కలిగిస్తోంది. రాత్రి సమయంలో పశువులపై దాడులు, అడవి సరిహద్దుల్లో కనిపించే పాదముద్రలు, కొన్ని చోట్ల కెమెరా ట్రాప్లలో నమోదైన చిత్రాలు ఇవన్నీ కలిసి గ్రామాల్లో ఆందోళన పెంచుతున్నాయి. అటవీ అధికారులు మాత్రం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కానీ ఒక ప్రశ్న మాత్రం అందరినీ వేధిస్తోంది. ఒక పెద్ద పులి అడవిని వదిలి గ్రామాల వైపు ఎందుకు వస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి పులులు జీవన విధానం, అడవుల పరిస్థితి, ఆహార వనరులు, ఆడపులితో జతకట్టే కాలం వంటి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పుగోదావరి, పోలవరం, ఏలూరు జిల్లాల అడవి ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా ఒక పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. 2026 జనవరి నుంచి మార్చి వరకు ఈ పులి గ్రామాల మధ్య, పొలాల్లో, రహదారులపై కనిపిస్తూ ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. అడవులను వదిలి జనావాసాలకు రావడం, పశువులపై దాడులు చేయడం ఇవన్నీ ఒక సాధారణ సంఘటన కాదు. ఇది మానవ జంతు సంఘర్షణ యొక్క తీవ్ర రూపం. ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఉద్దేశం ఏమిటి? ఆడపులి కోసం వెతుకుతోందా? ఆహారం లేకపోవడమా, లేదా కొత్త టెరిటరీ కోసమా? లాంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. జనవరిలో 21న ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల ఏజెన్సీ ప్రాంతాల్లో పులి జాడలు కనిపించాయి. అమ్మపాలెం, శమలూరుగూడెం, పులిరామన్నగూడెం, మాధవరం, లంకపల్లి గ్రామాల చుట్టూ సంచరించింది. 2 వారాల్లో 8 పశువులను చంపేసింది. రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు థర్మల్ డ్రోన్లు, 4G కెమెరా ట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో రాజమండ్రి సమీపంలో నేషనల్ హైవేపై దివాన్ చెరువు, లాలా చెరువు ప్రాంతాల్లో కనిపించింది. ఒక పాడుబడిన ఇంట్లో దాక్కుంది. కూర్మపురం గ్రామంలో ఆవులు, గేదెలు, దూడలపై దాడులు చేసి 20కి పైగా పశువులను చంపేసింది. ఫిబ్రవరి 6న పూణే ఎన్జీఓ రెస్క్యూ టీం సహకారంతో ట్రాంక్విలైజర్ ఇచ్చి పట్టుకున్నారు. ఇది 3.5 మగపులి అని తేలింది. రేడియో కాలర్ ఫిక్స్ చేసి పాపికొండ నేషనల్ పార్క్లోని విడుదల చేశారు. ఈ పులి మహారాష్ట్రలోని తడోబా అంధారీ టైగర్ రిజర్వ్ నుంచి 650 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి వచ్చింది. 2 పెద్ద నదులు దాటి తెలంగాణ, ఛత్తీస్గఢ్ గుండా ఏపీలోకి అడుగుపెట్టింది. ఇక ఫిబ్రవరి చివరి నుంచి మార్చి మొదటి వారంలో మళ్లీ పోలవరం జిల్లాలో పులి సంచారం కనిపించింది. తాళ్లపాలెం, బోర్నగూడెం గ్రామాల సమీపంలో దూడలు, ఆవులపై దాడులు చేసింది. ఏలేరు రిజర్వాయర్ అడవుల్లో పోలవరం, కాకినాడ సరిహద్దు ప్రాంతాల్లో కనిపిస్తోంది. మార్చి 9 నాటికి 20 రోజులుగా సంచరిస్తోందని అంచనా. దీంతో గ్రామస్తులు రాత్రుళ్లు బయటకు వెళ్లకుండా పొలాలకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ అధికారులు హెచ్చరించారు. మార్చి 10, 12 తేదీల్లో పాపికొండ నేషనల్ పార్క్లో ఈ మగపులి కొత్త టెరిటరీ ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అడవుల్లో ఆహారం తక్కువగా ఉండడంతో ఫ్రింజ్ విలేజెస్కు వస్తుంది. అటవీశాఖ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి 2 ఆడపులులను ట్రాన్స్లోకేట్ చేసే ప్లాన్ సిద్ధం చేసింది. అటవీ అధికారులు, వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఎక్స్ప్లోరర్ అనే ఈ పులి ఒక యువ మగపులి. ఇది తన సొంత టెరిటరీ, మేట్ కోసం వెతుకుతోంది. పులులు సాధారణంగా 2 నుంచి 3 ఏళ్ల వయసులో స్వతంత్రంగా తిరుగుతాయి. మగ పులులు 100 నుంచి 150 చదరపు కిలోమీటర్లు టెరిటరీ కోసం పోటీ పడతాయి. పాపికొండ నేషనల్ పార్క్లో గతంలో పులులు ఉండేవి, కానీ ఇటీవల కాలంలో లేవు. ఈ మగపులి కొత్త ఏరియాలో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది. కానీ ఆడపులి లేకపోతే టెరిటరీ స్థిరంగా ఉండదు. అందుకే అటవీ శాఖ 2 ఏళ్ల వయస్సు పూర్తయిన ఆడపులిని రప్పించి ఈ మగపులికి జత చేయాలని ప్లాన్ చేస్తుంది. అప్పుడు పాపికొండలో పులి జనాభా పెరుగుతుంది. ఇప్పటికే 39 జింకలను పులికి ఆహారం కోసం పార్క్లో విడుదల చేశారు. పులులు సాధారణంగా చాలా జాగ్రత్తగా ఉండే జంతువులు. అవి సాధారణంగా మనుషులను దూరంగా ఉంచుతాయి.
కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవి అడవులను వదిలి గ్రామాల వైపు వస్తాయి. ఇందుకు ప్రధానంగా కొన్ని కారణాలు ఉంటాయి. పులులు ప్రధానంగా మాంసాహార జంతువులు. అవి సాధారణంగా అడవిలో జింకలు, అడవి పందులు వంటి జంతువులను వేటాడి తింటాయి. అడవిలో ఈ జంతువుల సంఖ్య తగ్గిపోతే పులులకు ఆహారం దొరకడం కష్టమవుతుంది. అప్పుడు అవి గ్రామాల దగ్గర ఉన్న పశువులను వేటాడటానికి ప్రయత్నిస్తాయి. గ్రామాల్లో ఉండే ఆవులు, గేదెలు, మేకలు పులులకు సులభమైన వేటగా మారుతాయి. పులులు చాలా టెరిటోరియల్ జంతువులు. అంటే ప్రతి పులికి తనకు ప్రత్యేకమైన పరిధి ఉంటుంది. ఒక ప్రాంతంలో పెద్ద పులులు ఎక్కువగా ఉంటే కొత్త పులి అక్కడ ఉండలేక ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో యువ పులులు కొత్త ప్రాంతం కోసం అడవుల నుంచి బయటకు రావచ్చు. ఇటీవలి సంవత్సరాల్లో అడవులు తగ్గటం కూడా ఒక ముఖ్య కారణం. రహదారుల నిర్మాణం, గనుల తవ్వకాలు, వ్యవసాయ విస్తరణ, పట్టణాల పెరుగుదల ఈ కారణాల వల్ల అడవి ప్రాంతాలు చిన్నవవుతున్నాయి. దీంతో పులులు తమ సహజ నివాసాన్ని కోల్పోతున్నాయి. ఇకపోతే ప్రజల్లో ఒక అపోహ ఉంది, పులి అంటే వెంటనే మనుషులపై దాడి చేస్తుందని. కానీ నిజానికి పులులు సాధారణంగా మనుషులను దూరంగా ఉంచుతాయి. చాలా సందర్భాల్లో పులి మనిషిని చూసిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పులి మనుషులపై దాడి చేసే పరిస్థితులు చాలా అరుదుగా ఉంటాయి. ఉదాహరణకు పులి గాయపడినప్పుడు, వృద్ధాప్యంతో పులి వేటలాడలేకపోయినప్పుడు, మనుషులు చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు ఈ సందర్భాల్లో మాత్రమే పులి నుంచి ప్రమాదం ఉంటుంది. మరోవైపు పులి భయంతో పరిసర గ్రామాల ప్రజలు రాత్రి ఒంటరిగా బయటకు వెళ్లకుండా పిల్లలను పాఠశాలలకు ఎస్కార్ట్ చేసుకువెళ్తున్నారు. పొలాల్లో పనిచేసేవారు గ్రూపుగా వెళ్తున్నారు. డ్రమ్ బీట్స్, ఫైర్ క్రాకర్స్, లైట్లు వాడి పులిని తిరిగి అడవికి తరిమేందుకు సూచనలు ఇస్తున్నారు. అయితే పశువుల నష్టం భారీగా ఉంది. ఒక్కో దాడికి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అందుకే పశువులను రాత్రి బయట బంధించకూడదని, ఎన్క్లోజర్స్ ను ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు, రేడియో కాలర్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రెషర్తో ట్రాంక్విలైజర్ వాడకూడదని, సేఫ్ మోడ్లోనే నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. పులి కేవలం ఒక అడవి జంతువు మాత్రమే కాదు, అది అడవి ఎకోసిస్టమ్కు ముఖ్యమైన భాగం. పులులు అడవిలోని ఇతర జంతువుల సంఖ్యను నియంత్రిస్తాయి. దీనివల్ల ప్రకృతి సమతుల్యత కొనసాగుతుంది. పులులు లేకపోతే జింకలు, పందుల సంఖ్య పెరుగుతుంది. అడవిలో మొక్కలు నాశనమవుతాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే పులులను రక్షించడం చాలా ముఖ్యం. పాపికొండల్లో పులులు సంఖ్య పెంచడం ద్వారా ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ పెరుగుపడుతుంది. కానీ గ్రామాల సమీపంలో అడవులు తగ్గిపోవడం, అడవిలో జంతువులు తగ్గిపోవడం వల్ల ఇలాంటి సంఘర్షణలు పెరుగుతున్నాయి. వైల్డ్ లైఫ్ కారిడార్లు బలోపేతం చేయడం, కమ్యూనిటీ అవేర్నెస్, కాంపెన్సేషన్ స్కీమ్లు బలపరచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పులి ఉద్దేశం హాని కాదు, అది సహజంగా తన సర్వైవల్ కోసం ప్రయత్నిస్తుంది. మన అడవులను, జంతువులను రక్షిస్తే మాత్రమే ఇలాంటి సంఘటనలు తగ్గుతాయి. ఆంధ్రప్రదేశ్లో సంచరిస్తున్న ఈ పెద్ద పులి ప్రజల్లో భయాన్ని కలిగించినప్పటికీ దీని వెనుక సహజ కారణాలు ఉన్నాయి. అటవీ అధికారులు చెప్తున్న ప్రకారం ఈ పులి ఎక్కువ రోజులు గ్రామాల దగ్గర ఉండే అవకాశం లేదు. సాధారణంగా ఇలాంటి పులులు కొన్ని రోజులు సంచరించి తిరిగి అడవుల్లోకి వెళ్తాయి. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆహారం, ఆడపులి లేదా కొత్త ప్రాంతం కోసం ఈ పులి అడవిని వదిలి బయటకు వచ్చి ఉండొచ్చు. ప్రజలు భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే, అటవీ శాఖతో కలిసి పనిచేస్తే సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, పులి మన అడవులకు గర్వకారణం. దాన్ని రక్షించడం కూడా మన బాధ్యతే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.